సీఎం చంద్రబాబు మంత్రులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రులుగా ఎవరెవరికైతే ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పజెప్పారో, ఆ మంత్రులందరూ కూడా ఇంకొంచెం అలర్ట్‌గా ఉండాలి. ఖచ్చితంగా ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేలాగా, ఆ పనులన్నీ కూడా వెంటనే పూర్తయ్యేలాగా, అందులో వాస్తవాలేంటనేది ప్రజలకు తెలిసేలాగా మంత్రులందరూ చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ తమ బాధ్యతను ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని చెప్పి క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో జరిగినటువంటి మామూలుగా జరిగేటువంటి మాటల్లో భాగంగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ప్రతిపక్షాలు వైసీపీ నుంచి ఏవైతే విమర్శలు వస్తూ ఉన్నాయో ఆ విమర్శల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ చేయాల్సిందే. చూసి చూడనట్టుగా వదిలేయడం అనేది తగదు. దానివల్ల ఒకే మాటని 4 సార్లు చెప్పడం ద్వారా అదే నిజం అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రులందరూ కూడా చాలా స్పష్టంగా ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇష్యూని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను బట్టి ఖచ్చితంగా కౌంటర్ ఇయ్యాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పారు. అలాగే మరో వారం రోజుల్లో అంటే 1వ తారీఖు రోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ముందుగానే ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పెన్షన్లను ముందు రోజే పంపించేసి ఆ తర్వాత అక్కడ నుండి అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక గేమ్ చేంజర్గా భావిస్తూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి భారీగా జరగబోతా ఉంది అనేది అక్కడ ప్రభుత్వం నుంచి కావచ్చు, అంటే ప్రభుత్వం చెప్తా ఉంది, అటు ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రజల్ని భారీగా జన సమీకరణ చేసి అక్కడ ప్రధానమంత్రితో పాటు అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ వివరంగా చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి ముందు రోజు నుంచే ప్రజలకు సంబంధించి అంటే జన సమీకరణకు ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా కూడా విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలాగా చెప్పాలి అనేది అయితే సీఎం మంత్రులకు సూచించారు. అలాగే ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆరోపణలను మాత్రం ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు. ఎందుకు అంటే దాదాపు సెటిల్ అవ్వడానికి అయితే టైం వచ్చేసింది. ఇక మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని చెప్పుకోవాలి, మనం ఇస్తున్నటువంటి ఫండ్స్ చెప్పుకోవాలి, అలాగే వాళ్ళ విమర్శలకు కూడా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు. మరోవైపు ముఖ్యంగా తాగునీటి అంశంలో ఎలినినో ప్రభావం ఎక్కువగా ఉంది. సాగునీరుకు సంబంధించినటువంటి ఇబ్బందులు భవిష్యత్ రోజు అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇమ్మీడియట్ చర్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తాగునీరుకు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, సాగునీరుకు ఒకవేళ అందుతాయి, లేదు అంటే అందకపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేందుకు రైతులని ప్రోత్సహించడం, వివిధ డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకొని వారికి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి, తద్వారా ఇబ్బందులు లేకుండా చూడాలి అని చెప్పి సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో ఉన్నప్పుడు సీఎం ప్రధానమంత్రి ఏర్పాట్లు అంటే మోడీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఆయన అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, ఢిల్లీ పర్యటన విషయాలు అయితే పంచుకున్నట్టుగా తెలుస్తోంది.